ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో కీలక విషయాలు ఈ సహాయ చర్యలకు సంబంధించినటువంటివి వెల్లడించారు. ఈ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందికి సంబంధించి వాళ్ళ ఆచూకీ అంటే వాళ్ళు భూగర్భంలో ఆ సొరంగ మార్గంలో ఎక్కడున్నారు అని చెప్పేసి తాము గుర్తించినట్టుగా ఆయన వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో టీబీఎం మిషన్ ప్రస్తుతం చిక్కుకున్నటువంటి ప్రాంతం నుంచి టీబీఎం అవశేషాలు చివరి భాగం ఉన్న మధ్యలో మొత్తం 8 ప్రాంతాల్లో ఈ మృతదేహాలు అంటే వీళ్ళని గుర్తించినట్టుగా ఆయన వెల్లడించడం జరిగింది. ఒక నలుగురు ఒక చోట తక్కువ అడుగుల లోతులో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆ తవ్వి తీసి ఆ నలుగురిని బయటకు తీయనున్నారు. ఈ ప్రక్రియ అనేది రేపు సాయంత్రానికల్లా దాదాపుగా పూర్తి అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ తవ్వకాల్లో అనేక ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ టీబీఎం ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున పూడిక అనేది ఉంది. దీంతోపాటు ఆ పూడికను తీసినప్పుడల్లా అంటే కూలినటువంటి మట్టిని తీస్తున్నప్పుడల్లా దాని నిండా కూడా నీళ్లు నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తవ్వకాల్లో కొంత ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ నలుగురికి సంబంధించి రేపు సాయంత్రం కల్లా తవ్వకాలు తీసి ఆ నలుగురిని బయటకు తీస్తామని చెప్తున్నారు. అలాగే మిగతా నలుగురు టీబీఎం మిషన్ కింద సుమారు 24 అడుగుల లోతులో ఈ నలుగురు ఉన్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు. ఈ నలుగురిని తీయడానికి మాత్రం ఇంకొక రోజు సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాళ్ళు బతికున్నారా లేదా అన్న ప్రశ్నకు మంత్రి దాదాపుగా ఆశలు లేనట్టే ఆశలు సన్నగినాయని చెప్పేసి నేను గతంలోనే చెప్పాను. 99% వరకు మనకు ఆశలు లేవు, 1% చెప్పలేమనే మాట కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంటే ఈ 8 మంది కోసం ఇప్పుడు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతాయి. అంటే ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి సహాయ చర్యల్లో అనేక ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ చివరి పాయింట్ కూడా చేరుకోవడం జరిగింది. కానీ అంత పెద్ద ఎత్తున పైనుంచి కుప్పకూలినటువంటి మట్టిలో ఈ మృతదేహాలు ఎక్కడున్నాయని కనుక్కోవడం ఈ సహాయ బృందాలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా నేషనల్ రిమోట్ సెన్సార్ ఏజెన్సీ, అలాగే నేషనల్ జియోగ్రఫికల్ ఆఫ్ ఇండియా, అలాగే ఎన్జీఆర్ఐ వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని అక్కడ సర్వే నిర్వహించడం జరిగింది. జీబీఆర్ సర్వే, రాడార్ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే నేపథ్యంలో మనకు ఈ 8 అంటే సుమారు ఒక 45 స్పాట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే రొటీన్కి భిన్నంగా ఉన్నటువంటివి అంటే భూమి పొరల్లో లేనటువంటివి రొటీన్కి భిన్నంగా ఉండేటువంటి గుర్తించడం జరిగింది. దానిలో పర్టికులర్గా ఈ 8 స్పాట్లను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రేపు సాయంత్రం కల్లా వాళ్ళని ఆ నలుగురిని బయటికి తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకో నలుగురిని బయటికి తీయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి జూపల్లి వెల్లడించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సహాయ చర్యలను ముమ్మరం చేసి వీలైనంత త్వరగా మేము ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పేసి వారు ధీమాగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ సహాయ చర్యలన్నీ కూడా పూర్తి కావాలంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా లోపల ఉన్నటువంటి పూడికను బయటకు పంపడానికి లోకో ట్రైన్ సరిపోవట్లేదు. అక్కడ కన్వేయర్ బెల్ట్ అనేది అందుబాటులోకి రావాలి. దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి చాలా కాలంగా అంటే ఈ వారం రోజుల నుంచి ఆ ప్రక్రియ నడుస్తుంది. కానీ ఇంతవరకు ఆ కన్వేయర్ బెల్ట్ అనేది అందుబాటులో రాలేదు. టీబీఎం మిషన్కి అనుబంధంగా ఈ కన్వేయర్ బెల్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. శనివారం జరిగినటువంటి ప్రమాదంలో ఆ కన్వేయర్ బెల్ట్ చాలా పూర్తిగా దెబ్బతింది. సో దాన్ని పునరుద్ధరించడం కొంత కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే పూడికతీత అనేది చాలా వేగంగా కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దీంతోపాటు పూడికతీత కూడా వెంటనే చేయాలి. దానికి కార్మికులు ఎక్కువ మందిని యూజ్ చేస్తున్నారు. సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి వాళ్ళను వినియోగిస్తున్నారు. ప్రతి షిఫ్ట్లో 70కి పైగా మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే హైడ్రా, సింగరేణి కాలనీస్, తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ వీళ్ళంతా కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ జరిగితే అంటే ఈ ఎప్పటికప్పుడు మట్టిని పుడిక తీస్తేనే మిగతా నలుగురు సంబంధించినటువంటి వాళ్ళ ఆచూకీ కూడా పూర్తి స్థాయిలో కింద లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ టీబీఎం సంబంధించి తోక భాగం అంటే దాని టైల్ భాగం అనేది మొత్తం చిన్నాభిన్నమై ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పడింది. దాన్ని కూడా ఎక్కడికక్కడ కత్తిరించి దాదాపుగా ఈ కత్తిరించినటువంటి భాగాలను ఇప్పటికే బయటికి తరలించారు. దాన్ని పూర్తిగా తొలగిస్తే లోకో ట్రైన్ అనేది మనకు ఎక్కడైతే పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోయిందో అక్కడ వరకు లోకో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. సహాయ బృందాలు కూడా నడిచి రావాల్సినటువంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం 11-12 కిలోమీటర్ల వరకు వాళ్ళు వస్తున్నారు. 11 కిలోమీటర్ల నుంచి
బురదగా ఉండడంతో వాళ్ళు ఇతర అంటే పైపులు, కన్వేయర్ బెల్ట్కి సంబంధించినటువంటి అవి నిచ్చెనలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వస్తున్నారు. ఇవన్నీ కాకుండా అక్కడ వరకు కనుక చేస్తే మనకు ఈజీగా సహాయ చర్యలు ముందుకు పోతాయని చెప్పేసి నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంత్ కుమారి రివ్యూ చేయడం జరిగింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఏ సహకారం కావాలన్నా తీసుకోండి, ముందుకు వెళ్ళడానికి ఎలాంటి అంటే నిపుణులు ఎక్కడి నుంచైనా మీరు తెప్పించుకోండి, కానీ సహాయ చర్యలను మాత్రం వీలైనంత త్వరగా వెంటనే పూర్తి చేసేలా, వీలైనంత వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్ని రకాల ఏజెన్సీలకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రివ్యూ పూర్తయింది. రేపటి నుంచి అంటే ఇక్కడ నుంచి ఇంకా సహాయ చర్యలు ముమ్మరం కానున్నాయి. రేపటికి మనకు ఒక 4 సంబంధించినటువంటి పూర్తి జాడ తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది సొరంగ మార్గంలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.